గణపతికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ప్రకృతే గణపతి, గణపతియే ప్రకృతి. గణపతి రూపాల్లో పంచముఖ గణపతి అని కనిపిస్తుంది. 5 ముఖాలతో గణపతి ఉంటాడు. 5 ముఖాలు ఎందుకున్నాయండి ఆయనకు అంటే పంచభూతాలు పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. ఈ 5 పంచభూతాల తత్వమే 5 ముఖాలతో ఉన్న గణపతి. మనకు గణపతి నామాల్లో, సహస్రనామాల్లో ఆశ్చర్యమైన విషయాలు ఉంటాయి. ఏమిటంటే ఈ కొండలు, నదులు, పర్వతాలు, భూమి అంత గణపతి స్వరూపం అని చెప్తారు. పృథివీ కఠినే నమః అని వస్తుంది. పృథివీ అనేది భూమి ఆయన యొక్క కటిభాగమట, మేరు ఆయన పుష్టభాగమట, సముద్రం అంతా ఆయన ఉదర భాగమట. ఆశ్చర్యమైన విషయాలు చెప్తాడు. ఆకాశం ఆయన బొడ్డట. అంటే ఏం చెప్తున్నది ఇక్కడ? ప్రకృతి అంతా గణపతి. కానీ ప్రకృతిని మనం ఏం చేస్తున్నాం? మట్టితో చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మట్టితోటే ఎందుకు చేయాలి గణపతిని? వాస్తవంగా ఇవాళ ఇక్కడ అక్షరకాళీలో కూడా మీరు మట్టితో చేసిన గణపతిని పెట్టారు. మన శాస్త్రం కూడా మట్టితో చేయమన్నది. ఎందుకు అంటే ఇది యోగ రహస్యం. ఏమిటి అంటే మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, ఆజ్ఞాచక్రము, ఇట్లా మనకు ఉన్నాయి. అయితే మూలాధారం అంటే వెన్ను చివర ఉంటుంది, వెనక చివర మూలాధారము. ఆ మూలాధారానికి అధిపతి గణపతి. మూలాధారము పృథ్వీతత్వంతో ఉంటుంది అని చెప్పారు. పృథ్వీ అంటే ఏమిటి? మట్టి. కనుక గణపతిని మట్టితో చేయాలి. అది రహస్యం అండి, యోగ రహస్యం. ఇది కుండలిని యోగానికి సంబంధించిన రహస్యం. అందుకే గణపతిని మట్టితో చేయాలి. లం పృథివీ తత్వాత్మనే అని చెప్తాం. కనుక పృథ్వీతత్వం ఏమిటయ్యా అంటే మట్టి. గణపతికి అందుకే లం బీజంతో పూజ చేస్తాం మనం. రెండవది గణపతిని తీసుకుపోయి నీళ్ళలో నిమజ్జనం చేస్తాం. ఇది ఆశ్చర్యం. ఎందుకంటే ఏ దేవతను నిమజ్జనం చేయ నీళ్ళలో, గణపతిని మాత్రమే నీళ్ళలో నిమజ్జనం చేస్తాం. ఎందుకు? ఇది కూడా యోగ రహస్యం. ఎందుకంటే మనకు మూలాధారం తర్వాత మరి స్వాధిష్టానం, అది జలతత్వం ఉన్నటువంటి విధానం అది. కనుక మూలాధారం తర్వాత స్వాధిష్టానంలోకి వెళ్ళాలి. కనుక కుండలిని యోగం మూలాధారం నుంచి స్వాధిష్టానంలోకి వెళ్ళాలి. కనుక ఈ చేసిన మట్టి జలంలో కలపాలి. అందుకు గణపతి తీసుకొని నీళ్ళలో కలుపుతాం. అందుకు నిమజ్జనం. ఇదంతా యోగ రహస్యం. రెండవది ఇంకొక రహస్యం ఏంటంటే గణపతి అమ్మవారు ఎట్లా చేసిందో తెలుసా? ఆమె శరీరం ఇక్కడ తీసుకుంటే ఆమె సంకల్పంలో చేసిన తర్వాత ఇట్లాంటి చర్మంలో నుంచి వచ్చిన మట్టితో గణపతిని చేసింది పార్వతి. మనం పసుపుతోటి, నలుగు పిండితో చేసింది ఇవన్నీ కావండి. ఆమె శరీరంలో నుంచి వచ్చిన మట్టితోనే ఆమె మొట్టమొదటి వినాయక రూపం చేస్తుంది. అందుకే మట్టితోనే గణపతిని చెయ్యాలి అనేటువంటిది మనకు వచ్చినటువంటి ఒక విధానం. ఇది రహస్యం వాస్తవంగా. కనుక ఇప్పుడేమైపోయింది అంటే మనకు ప్రకృతి విషయం తెలియకుండా పోయింది, ప్రకృతి తెలియకుండా పోయింది, శాస్త్రం తెలియకుండా పోయింది. శాస్త్రం ఎందుకు చెప్పిందో తెలియదు. ఇవాళ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాలు వచ్చేస్తాయి. ఎందుకు? ఆకర్షణ. అందంగా రంగురంగుల్లో ఉంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుందని. కానీ మట్టి వినాయకుల్లో ఉన్న ఆకర్షణ దేంట్లో ఉండదండి. అసలు వినాయకుడు చాలా అందమైన స్వరూపం. అందుకే జితమన్మధాయ నమః అంటే మన్మధుణ్ణి కూడా జయించేటంత అందమైన గణపతి. మీరు నిజంగా మట్టి వినాయకుడిని వెతుక్కోండి, ఎంత అందంగా ఉంటారు. అందుకే ఆయనకు ఇంకొకటి గమ్మత ఏమిటంటే అసలు పత్రి పూజ 21 రకాల పత్రితో పూజ చేస్తాం కదా, ఎంత ఆశ్చర్యం.